మీరు పుట్టిన నాటి నుండి నేటి వరకు కొన్ని లక్షల కొలది చెట్లు చూసుంటారు కదా. మీరు చూసిన చెట్లన్నిటిలో అతి పెద్ద విస్తరణ కలిగిన చెట్టు ఇది. తాడి చెట్టు ఉంది, ఎట్టాగే ఎదిగిద్ది, అటుబాను ఇటుబాను, ఇది విస్తరించదు. తాడి చెట్టు ఎట్టాగే వెళ్ళిపోద్ది. నేనంట వేప చెట్టు అంత విస్తరించలేదే, మామిడి చెట్టు అంత విస్తరించలేదే, తాడి చెట్టు అంత విస్తరించలేదే. మర్రి చెట్టు దగ్గరకు వచ్చేసరికి ఏంటో తెలుసా, ఒక చోట మర్రి విత్తనం నాటితే అవకాశం ఇవ్వాలి కానీ ఎకరాలు ఎకరాలు విస్తరిస్తుంది అది. మీకు తెలుసా, మహబూబ్ నగర్ ప్రాంతంలో పిల్లల మర్రి, ఓడల మర్రి అనే ఒక ప్రాంతం ఉంది. ఆ ప్రాంతానికి వెళ్ళే ముందు చెప్తున్నారు, అన్న ఒకే చోట మర్రి చెట్టు విత్తితే, మర్రి విత్తనం విత్తితే ఆ మర్రి విత్తనం 4 ఎకరాల్లో విస్తరించిందన్న. వాళ్ళు అన్న ఆ చెట్టు ఏమనుకున్నారన్న, 800 సంవత్సరాల క్రితం నాటబడిన చెట్టు అన్న 4 ఎకరాల్లో విస్తరించిందన్న అన్నారు. ఎందుకో తెలుసా, ఏ చెట్టుకైనా ఎక్కువ శాతం తల్లివేరు మీద ఆధారపడతాయి. పిల్లవేరులు సన్న పేలికల్లాగా ఉంటాయి, సన్న పీలికలుగా ఉంటాయి. గమనించండి, ఒక్క వేరు మీద ఆధారపడే చెట్టు ఎదగలేదు. కొన్ని చెట్లు ఉంటాయి చూసారా, తల్లివేరు ఎంత ఉంటుందో మర్రి చెట్టు దగ్గరికి వచ్చేసరికి చూడండి విచిత్రం, తల్లివేరు ఎంత ఉంటుందో పిల్ల వేర్లు కూడా నీకంటే నేను ఏమన్నా తక్కువ అన్నట్లుగా పోటీగా ఎదుగుతూ ఉంటాయి. దీనిలో ఉన్న విచిత్రం ఏంటో తెలుసా, పిల్లవేర్లు రావటమే కాదు, కొమ్మల్లో నుంచి ఓడలు వస్తాయి. ఆ ఓడలు భూమిలోకి వెళ్ళిపోయి అవి కూడా వేరులాగా పనిచేయటం ప్రారంభిస్తాయి. తల్లి వేరు నుండి చెట్టు కావాల్సింది, పిల్ల వేరు నుండి చెట్లు కావాల్సింది, ఓడల్లో నుంచి చెట్టు కావాల్సినవి. 3 దిక్కుల నుంచి పనిచేసుకుంటా రావటాన్ని బట్టే ఒక్క చోట విత్తనం విత్తితే ఎకరాలు ఎకరాలు వ్యాపిస్తుంది అది.